వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రసన్న శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. రకరకాల గ్రహ బాధలతో ఉన్నామండి అని చెప్పేవాళ్ళు మనకి చూస్తూనే ఉంటాం. మొదటిగా మాట్లాడుకోవాలంటే శని. ఏళ్ళనాటి శనిలో ఉన్నాం, అష్టమ శనిలో ఉన్నాం, అర్ధాష్టమ శనిలో ఉన్నాం, మా లైఫ్ స్లో డౌన్ అయిపోయింది, పీడించేస్తున్నారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడతాం. రాహుకేతుల ఇబ్బందితో ఉన్నామని చెప్పేవాళ్ళు ఉంటారు. ఏ గ్రహ బాధ అయినా కూడా అమ్మవారి ఆరాధన ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? అందున చాలా అంటే ఈ నవరాత్రులు వస్తున్నాయంటే చాలా ఎనర్జీ ఉంటుంది ఆ రోజుల్లో, కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో చేసే ఆరాధన ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది అనేది మీరు పోయిన వీడియోలో మీరు చెప్పటం జరిగింది. మరి ఎటువంటి గ్రహ బాధల నుంచి బయటపడతామండి నవరాత్రుల్లో గనక మనం ఆరాధన చేస్తాం? అమ్మవారి యొక్క నోటి నుంచి విడుదల ఒక శ్లోకం, సర్వాబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యోమత్ ప్రసాదేన భవిష్యత్ నసంశయ అనేటువంటిది సాక్షాత్తు అమ్మవారి యొక్క నోటి నుంచి వెలువడినటువంటి శ్లోకం అనేది. అంటే దీంతో మీరు ఇన్ని అడిగారు కదా, గ్రహాలు, శని భగవానుడు, రాహుగ్రహము, కేతుగణము, ఇటువంటివన్నీ చెప్పారు కదా. గ్రహాలను మించినటువంటి పరదేవత ఈ యొక్క చండీ పరదేవత. ఏం చెప్పారు ఆవిడ? సర్వాబాధ వినిర్ముక్తో. సర్వబాధలు, ఒక గ్రహ బాధలు కాదండి, ఏ రకమైనటువంటి బాధలు ఉన్నా సర్వాబాధ వినిర్ముక్తో, తీసేటువంటి తీసేసి ధనధాన్య సుతాన్విత, ధనము, ధాన్యము, సుతులు, మన చుట్టూ ఉండేటువంటి పరివారము, మనుష్యోమత్ ప్రసాదేన, మనుష్యులు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ఇచ్చి, భవిష్యత్ నసంశయ అంటే మోక్షము కూడా నేను ప్రసాదిస్తాను అని అమ్మవారి యొక్క వాక్కు అండి. సో గ్రహాలు బాధలు అంటున్నారు కదా, మనం అనుకుంటూ ఉంటాం శని భగవానుడు మనల్ని చాలా క్లిష్టంగా బాధ పెట్టేస్తున్నాడు, ఇంకేంటి మన జీవితం అని చాలా మంది తిట్టుకునేవారు చాలా మంది ఉన్నారు. అవును, శనిగాళ్ళ పట్టారు. శని భగవానుణ్ణి శని అని సంబోధించకూడదు అని శాస్త్రవచనం అండి. శని భగవానుడు శనీశ్వరుడు, శని ఈశ్వరుడితో సమానం. ఈ శని భగవానుడు యొక్క ఎలా శని భగవానుడు ఉద్భవించాడు అని తీసుకుంటే అండి, సూర్యనారాయణమూర్తికి విశ్వకర్మ యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయడం జరిగింది. అవునండి. అయిన తర్వాత ఆమెనిచ్చి వివాహం చేసిన తర్వాత ఆమె చాలా కాలం సూర్యనారాయణమూర్తిని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ యొక్క వేడి వల్ల ఆమె చేరుకోలేకపోతుంది. ఏం చేయాలో ఆమెకు అర్థం కాక ఆమె నీడను అక్కడ పెట్టి, ఛాయాదేవి అంటారు ఆవిడనే, ఆమె నీడను అక్కడ పెట్టి ఆమె బయలుదేరి పుట్టినకి వెళ్ళిపోతుంది. ఆ ఛాయాదేవికి సూర్యనారాయణమూర్తికి కలిపి పుట్టినవాడే ఈ యొక్క శని భగవానుడు. ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. అంటే ఛాయ, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఛాయాదేవి, మార్తాండు అంటే సూర్య భగవానుడు, వీరిద్దరి యొక్క పుత్రుడే శని భగవానుడు. అందుకనే ఆయన నల్లగా ఉంటారు. ఎందుకంటే ఛాయ ఎలా ఉంటుంది, మన ఛాయ నల్లగా ఉంటుంది. సో ఆయన కూడా అందుకని నల్లగా పుట్టారు. కాబట్టి ఆయనకి నీలవర్ణం, నీలమాల్యాంబరధరం, నీలగంధానులేపనం, ఆయనకు అన్ని కూడా నల్లగా ఉన్నవి ఇష్టం ఆయనకి. ఆయన యొక్క ధాన్యం తిలధాన్యం, నువ్వులు, మనందరికీ తెలుసు. అందుకని ఆయనకి నల్లబట్ట, నల్ల కమ్మలి, ఇనుము, ఇటువంటివన్నీ ఆయన అధిపతులు. అయితే శని భగవానుడు మన అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆయన అనుగ్రహం ఇచ్చేడు అంటే చాలా ఉన్నతమైన శిఖరాలన్నీ కూడా అధిరోహిస్తామని మన యొక్క జీవితంలో. ఆయన ఆగ్రహిస్తే అంతే అధఃపాతాళంలోకి వెళ్ళిపోతాం. ఒక మనిషి జీవితంలో చాలా అద్భుతమైన స్థాయిలో ఉన్నాడు అంటే ఆయన అనుగ్రహం లేకుండా అవ్వదండి. ఎందుకంటే 19 సంవత్సరాల పెరిడిది, సుదీర్ఘమైనటువంటి పెరిడి. జ్యోతిష్ శాస్త్రంలో దీనికి చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చారు. అయితే గోచార రీత్యా చాలా మందగమనుడు, చాలా స్లోగా కదులుతూ ఉంటాడు. 2.5 సంవత్సరాలు ఒకసారి కదులుతూ ఉంటాడు ఈయన, ఒక రాశిలోంచి ఒకసారి రాశిలోకి. అయితే ఆయన ఇచ్చిన ఫలితాలు కూడా అలాగే ఇవ్వడం ప్రారంభం చేశారంటే స్లోగా ఇచ్చుకుంటే ఎక్కడికో పట్టుకెళ్ళిపోతాడు. అలాగే మందగమనుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ స్లోగా ఆయన యొక్క పరివర్తన గ్రహాల్లో ఒక రాశిలోంచి ఒక రాశిలోకి మారడానికి 2 సంవత్సరాలు ఎలా అయితే పడుతుందో, ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఎప్పుడైనా సరే 3 భాగాలు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏలినాడు శని సార్ధ సప్తనామ సంవత్సరక, అంటే సార్ధ సప్త సంవత్సరాలు అంటే 7.5 సంవత్సరాలు మనం అనుకునేటువంటి ఏలినాడు శని. దీన్ని 3 భాగాలు, ఎవ్రీ 2.5 years ఒక్కొక్క పాదం, ఒక్కొక్క పాదాన్ని ఒక్కొక్క ఫలితం ఇస్తాడు. ఒక 2.5 సంవత్సరాలకి అద్భుతమైన ఫలితం ఇస్తాడు, ఒక 2.5 సంవత్సరాలు మధ్యమైన ఫలితం ఇస్తారు, ఒక 2.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెడతారు. అది ఎటువంటి ఫలితం ఎలా ఇస్తారు? మన యొక్క కర్మానుసారంగా నిర్దేశింపబడి ఉంటారు. ఎందుకంటే కర్మకారకుడు ఆయన, ఆయుర్దాయ కారకుడు ఆయన.
సో కర్మవశాత్తు మన యొక్క కర్మ మంచిగా ఉందనుకోండి, ఆయన ఫస్ట్ చెడ్డ ఇచ్చేస్తాడు. అదేంటండి మంచి కర్మ ఉంటే ఫస్ట్ ఇచ్చేయడం ఏంటి అంటే, ఫస్ట్ మంచి ఇచ్చాడు అనుకోండి, ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెడ్డ చేసి వెళ్ళాలి, అంటే ఇచ్చిందంతా పోతుంది. సో అందుకని ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ చెడ్డ ఇచ్చేసి తర్వాత మధ్యమం ఇచ్చేసి వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్ళిపోతాడు. అది స్థిరంగా శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి మన కర్మానుసారంగా ఇలా జరగాలండి. ఏలినాటి శని వస్తే చాలా మందికి యోగించేస్తూ ఉంటుంది, వెంటనే యోగించిందంటే తర్వాత పతనం ఉంటుంది, అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. అది జ్యోతిష్ శాస్త్రంలో కూడా వారి కర్మని ఎక్కడా నిర్దేశించి చెప్పలేదండి. అది మన కర్మానుసారంగా మనకే తెలియాలి అది ఎలా ఏంటి అనేది. సో కాబట్టి ఏలినాటి శని, ఈ రాహుగ్రహం, కేతుగ్రహం, నవగ్రహాలు అతీతంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటే రాహు తల వంచేది అమ్మవారి దగ్గరే. అమ్మవారు ఉన్నారనంటే ఇంకా అసలు సమస్య లేదు. ఆయనకు అధిష్టానం అమ్మవారు, దుర్గా అమ్మవారు. అందుకనే రాహుకాల దీపాలు కానివ్వండి ఇత్యాదన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకోసం అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు. ఇలాగే అంగారకుడికి సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే గురుగ్రహానికి శివుడు అని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవతలు కూడా ఉండడం జరిగింది. ఖచ్చితంగా అండి. కలియుగ మరి ప్రభావం ఏమో తెలియదు కానీ రాహు యొక్క ఇంపాక్ట్ చాలా ఉంది. వ్యసనాలు అనుకోండి, లేకపోతే ఇంకా అన్ని రకాల అవలక్షణాలకి ఎంతో కొంత రాహుగ్రహాన్ని జ్యోతిష్ శాస్త్రంలో మ్లేచ్ఛ గ్రహము అని పేరండి. మ్లేచ్ఛ గ్రహము అంటే అది సాధారణమైనటువంటి మిగతా 8 గ్రహాలకి దానికి విరుద్ధం. ఎందుకంటే రాహుకేతువులు రెండు ఒకటే రాక్షసుడు యొక్క శరీరం, ఒకటి తల, 2 మొండెము. ఇందులో ఉండేటువంటి దానికి రెండింటికి ఎప్పుడు కూడా సత్ఫలితాలు. ఎందుకంటే మిగతా ఈ 7 గ్రహాలు కూడా ప్రదక్షిణంగా పరివర్తనం చెందుతూ ఉంటాయి, కానీ రాహుకేతువులు మాత్రమే అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా సమమైనటువంటి, ఒకదాని నుంచి చూసుకున్నట్లయితే 7వ స్థానంలో ఉంటుంది, దాని నుంచి దీన్ని చూసుకున్నా 7వ స్థానంలో ఉంటుంది. ఈ మధ్యలో గనక మిగతా గ్రహాలన్నీ వస్తే ఒక రకమైన ఫలితం వస్తుంది. దాన్నే కాలసర్పదోషము అంటూ ఉంటారు. అంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ కూడా స్తంభించిపోతాయి. అలాగే రాహుకేతువులకి ఉండేటువంటి ఇంకొక రాహు యొక్క ఇచ్చే పరిస్థితి ఏంటంటే, ఈ యొక్క విపరీతమైనటువంటి, అంటే సమాజానికి అతీతంగా ఉండేటువంటి వ్యాపారాలన్నీ కూడా చేయిస్తాడు ఆయన. సమాజానికి అతీతంగా ఉండేటువంటి వ్యాపారాలు అంటే సమాజహితం కానివి. అతీతం అంటే సమాజహితం కానిటువంటివి. ఇప్పుడు లిక్కర్ వ్యాపారం, అలాగే ఈ కోడుల్ని, మేకల్ని, కుక్కుటాలని, మేకల్ని వీటిని చంపి చేసేటువంటి మాంసం సంబంధించిన వ్యాపారాలు, జూద వ్యాపారము, ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా రాహు యోగిస్తే జరిగేటువంటి, రాహు అవి చేయిస్తాడండి ప్రత్యేకంగా. సో అందుకని ఏంటంటే రాహు వచ్చినప్పుడు చాలా ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటారు, వీడు ఎటు వెళ్తాడు, వీడి దిశ మార్చేసుకుంటాడా అంటే మహర్దశ 18 సంవత్సరాలు వచ్చినప్పుడు గ్రహం కనుక యోగిస్తే ఐశ్వర్యవంతులుగానే చేస్తాడు రాహు, కానీ ఇటువంటి మార్గాలని ఎంతో కొంత టచ్ చేయిస్తాడు కదండి. ఖచ్చితంగా చేయిస్తాడు. సో వాటి జోలికి వెళ్ళకూడదు. లేకపోతే మాకు తెలియదు, మా రాహు మహర్దశ ఉందో ఏమిటో మాకేమీ తెలియదు. మా పిల్లలు ఉన్నారండి, వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం, చిన్న అప్పుడే చేతికి వస్తున్న పిల్లలు ఈ అడిక్షన్స్ బారిన పడిపోవటం, ఇట్లాంటివి జరిగితే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి తల్లిదండ్రులు ఈ మన యాగంలో పార్టిసిపేట్ చేయడం వల్ల వ్యసనపరులు, ఆ వ్యసనానికి లోనయ్యేటువంటి సంతానం ఉన్నవారు, ఇటువంటి వారన్నింటికి కూడా అమ్మవారు చాలా విశేషమైన అనుగ్రహం కలిగిస్తున్నారు. అటువంటి బాధల్ని తగ్గించి అనుగ్రహిస్తుందండి అమ్మవారు. ఇప్పుడు ఒకవేళ ఆడవాళ్ళు ఉన్నారు, భర్తలండి ఇలా ఉన్నారు, మా భర్త వ్యసన బారిన పడిపోయారు, మరి మేము వచ్చి చేసుకోవచ్చు అనే వారికి తప్పకుండా చేసుకోవచ్చు. ఇది భార్య భర్తలు చేసుకోవచ్చు, ఆరు విడిగా కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అదేంటే నా భర్త లేకుండా చేయొచ్చు, అది కూడా నా భార్య లేకుండా భర్త కూడా చేయవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఇబ్బంది ఒక్కొక్కరికి ఒక రకరకాల ఇబ్బందులు ఉంటాయండి. భర్త వల్ల భార్యకి ఇబ్బంది ఉండొచ్చు, భార్య వల్ల ప్రస్తుత కాలమానంలో భార్య వల్ల కూడా భర్తలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇటువంటి వాటిలన్నింటికి కూడా దాంపత్యానికి కూడా అమ్మవారు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒకటే అమ్మవారు చెప్పింది ఏంటంటే, ఎం చింతయతే కామం, ఏ కోరిక కోరుకుంటావో అన్ని నెరవేరుస్తాను అని సాక్షాత్తు అమ్మవారు చెప్పేసింది. కాబట్టి ఇది అది అని ఇంకేం లేదండి. ఏ కామ్యం ఉన్నా చండీ మహాత్మ్యం చాలా విశేషము. అద్భుతం. మరి జూలై 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చాలా విశేషంగా సహస్ర చండీ మహాయాగం జరగబోతోంది. మనం ఎప్పుడు విని కూడా ఉండం ఇటువంటి సంకల్పాలు కానీ ఇంత క్రతువు జరగడం అనేది విని ఉండం. ఖచ్చితంగా ఒక్కసారి కనులారా వీక్షించేటటువంటి ప్రయత్నం చేయండి, పాల్గొనండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్క పర్యాయమే ఇటువంటి అద్భుతాలు జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి.